మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పెదకూరపాడు మాజీ శాసనసభ్యుడు శంకర్రావు గారి మీద వరద ప్రాంతాల్లో రైతులు నష్టపోయారు. రైతు ఏ రైతైనా ఏ పార్టీ అయినా రైతులను ఆదుకోవాలా, స్వదాగా పేద ప్రజలకు సహాయం చేసే మనిషి. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండటం అరుదు. అలాంటి ఒక మానవతా దృక్పథం ఉన్నటువంటి రాజకీయ నాయకుడైనటువంటి శంకర్రావు గారి మీద వారు పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో వరదకు సంబంధించి నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించడానికి వస్తూ ఉంటే చాలా పాశవికంగా అమానుషంగా మరి కర్రలు రాళ్ళు తీసుకొని ఎగబడి దాడి చేయటం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేపు ఉండరు. రాజకీయాల్లో ఒకళ్ళు ప్రభుత్వాన్ని ఒకళ్ళు నడుపుతారు, ఒకసారి ప్రతిపక్షంలో వేరే వాళ్ళు ఉంటారు. ఆ కోణంలో పరిపాలన జరగాలి. కానీ ఇంత అమానుషంగా తోటి మనుషులని, తోటి రాజకీయ పార్టీలో పనిచేసేవాళ్ళని, అందరినీ కలిసి ఆ ప్రాంతంలో జీవించాలని తెలియకుండా మృగాల్లాగా ప్రవర్తించి దారుణంగా మీకేం పని, రోడ్డంటే రావటం, మీరేంద్రా ఎక్కడుంటాం అని భయభ్రాంతులు చేసే విధంగా దాడి చేయటం అనేది చాలా అమానుషం అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. ఒక ప్రక్క శంకర్రావు గారు వచ్చే విషయాన్ని మా కేడర్కి చెప్పుండొచ్చు, మా నాయకులకు చెప్పుండొచ్చు, రైతాంగానికి ఇస్తే చెప్పుండొచ్చు, రైతుల్లో ఏ పార్టీ వాళ్ళు ఉంటే చెప్పుండొచ్చు. వాళ్ళంతా వస్తారు, నాయకుడు వస్తూ ఉన్నాడు, వారితో పాటు ప్రాబ్లం చెప్పుకోవచ్చని. కానీ మీరు వద్దంటానికి మీరెవరు, దాడులు చేయటానికి మీకు ఎక్కడుంది అధికారం అని కూడా అడుగుతూ ఉన్నా. ఒక ప్రక్క లా అండ్ ఆర్డర్ చూసే ఎస్పీ గారికి ఫోన్ చేస్తే మేము ఈరోజు మార్నింగ్ వస్తూ ఉన్నాము, ప్రొటెక్షను పోలీసుని ఏర్పాటు చేయమని చెప్తే లేదు. మరి లా అండ్ ఆర్డర్ గురించి పోలీసు వారు ఏం చేస్తూ ఉన్నారో, పోలీసు వారు కూడా అక్కడే ఉన్నారు. కర్రలతో కారును కొడతా ఉంటే, జనం మీద దాడి చేస్తూ ఉంటే, అబ్యూజ్ చేస్తూ ఉంటే, బూతులు తిడతా ఉంటే, కళ్ళు లేని కపోజులాగా పోలీస్ వ్యవస్థ ఉంటే పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తుంది? హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉంటారుగా, ఆమె ఏం వస్తే అది మాట్లాడుతుంది. ఆమె ఏం మాట్లాడితే ఆమెకే అర్థం కాదు. ఆమె ఎవరు పడితే ఏకవచనంతో మాట్లాడుతుంది. లా అండ్ ఆర్డర్ గురించి ఎందుకు పట్టించుకోలేకపోతామని అడుగుతా ఉన్నా హోమ్ మినిస్టర్గా ఉండి. మా పరిపాలన జరిగినప్పుడు ఇలా ఉందా? ఇంత దారుణంగా ఉందా? ప్రజలకు ఎక్కడ భయభ్రాంతులు చేసే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటే, అమానుషంగా దాడులు చేస్తూ ఉంటే, పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరుతో కూర్చుంటూ ఉంటే, మరి ప్రభుత్వానికి అడుగులు మడుగులు ఎత్తా ఉంటే ఏ విధంగా వ్యవస్థ ముందుకు తీసుకెళ్తారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎస్పీ గారు అయితే అంటారు, శంకర్రావు గారు ఫోన్ చేస్తే మేము వస్తూ ఉన్నాం, ఏమన్నా దాడి జరిగిందా అని ఫోన్ చేస్తే మీ వాళ్ళు ఎందుకు వచ్చారంటారు. ఇదేనా మాట్లాడేది ఎస్పీ గారు? పల్నాడు ఎస్పీ గారు మీరు మాట్లాడితే మా వాళ్ళు కొట్టారయ్యా, సహాయం చేయండి, లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా చూడండి అని చెప్తే మీ వాళ్ళు ఎందుకు వచ్చారంటే మా వాళ్ళు రారా? మా నాయకుడు వస్తూ ఉంటే రారు, వస్తే కొడతారా? సభ్య సమాజం అందరూ కలిసి ఉండాలా, అందరమీ రైతు పక్షపాతులమి. ఈరోజు అధికారం మీకు ఉంటుంది, రేపు మాకు వస్తుంది. మేము అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మా ముఖ్యమంత్రిగా పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు కులం వద్దు, మతం వద్దు, ప్రాంతం వద్దు, పార్టీ వద్దు, అందరికీ సహాయం చేయమని చెప్పారే. ఒక్క కేసు, ఒక దాడి జరిగినట్టు పరిస్థితి చెప్పండి మీరు. పెదకూరపాడు ప్రాంతంలో ఈరోజు ఎస్సీల మీద దాడులు, పల్లెల్లోకి వెళ్తే పల్లెల్లో ట్రాక్టర్లు వేసి తొక్కిస్తున్నారు, ఫ్లెక్సీలు పెడితే చించేస్తున్నారు, కొడుతున్నారు, మహిళలను చూస్తలేదు, అలో లక్షణ అని చెప్పేసి భయభ్రాంతులు చేసే పరిస్థితి ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఉందంటే దానిని లా అండ్ ఆర్డర్ని పూర్తిగా రక్షించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఇంకా మెళుకువగా బాధ్యత రాహితం కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే తక్షణమే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ని పూర్వాపరాలు వెరిఫై చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటే మరలా ఇలాంటి విషయాలు పునరావృతం. మంచి రాజకీయ నాయకుడైనటువంటి శంకర్రావు గారు లాంటి వాళ్ళ మీద దాడి చేయడానికి ముందుకు వస్తూ ఉంటే రాజకీయాల్లో
పేదవారి కోసం సహాయం చేసే రాజకీయ నాయకుడు ఉండడు, ఆ ప్రాంతంలో నిలవలేడు. స్వయాన ఎమ్మెల్యే గారు సొంత ఊర్లో పేదల మీద దళితుల మీద దాడి చేస్తూ ఉంటే పాపం ఎమ్మెల్యే గారు మంచివాళ్ళు అనుకుంటూ ఉంటాం. మరి ఆయనే చాలా ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తాక అవకాశాలు కల్పించే మంచి వ్యక్తి. మరి ఆయనేంటో ఆయన ఊరిలో పేదల ఎస్సీల మీద చివరికి ట్రాక్టర్లు కూడా చెరువుల్లో పడేసే పరిస్థితి, పంచులోడ తీసి కొట్టించే పరిస్థితి వస్తూ ఉందంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడికి పోతా ఉందో, పరిపాలన ఏ విధంగా చేస్తూ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలా. ఇన్ని నీతులు చెప్పే విధంగా ఉన్న మీరు ఈ దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలని ఆపకపోతే వ్యవస్థ ఎటు వెళ్తుందో, రాజ్యాంగం అపాసమైపోతుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ తక్షణమే ఈరోజు జరిగినటువంటి విషయాన్ని చింతిస్తూ బాధ్యుల మీద చర్య తీసుకోవాలని, శంకర్రావు గారు లాంటి మంచి వ్యక్తి మీద జరిగిన దాడిని చాలా బాధపడుతూ ఉన్నాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. పల్నాడులో పాశవికంగా అమానుషంగా అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నారు. దీనికి కారణం వ్యవస్థ నడిపే ముఖ్యమంత్రి గారు క్రిస్టల్ క్లియర్గా కింద వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని, ఇలాంటి పునరావృతం అయితే చర్య తీసుకుంటామని పోలీస్ అధికారులు కూడా నిబద్ధతతో పనిచేయమని చెప్పటల్లా. దీనికి కారణం భయభ్రాంతులతో పరిపాలన చేయాలనే తప్ప వేరే లేదు. దీనికి పూర్తి కారణం ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే అవుతుంది. మా నాయకుడు రైతులకు జరిగిన అన్యాయము, వారికి జరిగినటువంటి నష్టాన్ని వెరిఫై చేసి వాళ్ళకి అండగా ఉండాలని కాన్స్టిట్యున్సీకి మాజీ శాసనసభ్యుడిగా ఒక మానవతావాదిగా వెళ్తూ ఉంటే ఒక ప్లాన్ ప్రకారం 500-600 మంది కర్రలో రాళ్ళు వేసుకొచ్చి దాడి చేశారంటే, దాడి చేసిన వాళ్ళకి తప్ప, కళ్ళు లేని కబోజిన వాళ్ళగా చూస్తున్న వాళ్ళకి తప్ప, ఈ రెండు బాధ్యులైన ఆ ఇద్దరిది తప్ప అనేది ప్రజాక్షేత్రంలో అందరికీ తెలుస్తోంది. ఒకళ్ళు కళ్ళు మూసుకున్నా రెండో వాళ్ళు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కళ్ళు మూసుకుంది ఎవరో అర్థమవుతుంది, దాడి చేసింది ఎవరో అర్థమవుతుంది. దాడి చేసిన వాళ్ళు, కళ్ళు మూసుకున్న వాళ్ళు ఇద్దరు బాధ్యులే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.